ఎవరు తాలూకు మనుషులు? ఆ మనుషులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముణ్ణి. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే, ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు, మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి? మీ పేరు తెలుసుకునే వచ్చాగా. ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగేస్తాడు. ఇడియట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇట్లా కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొస్తావు. దాసరి డబ్బు. డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు. కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు. పుట్టకపోవచ్చు, కానీ మీకు పుట్టగతులుండవు. పుట్టలో ఉన్న పావుల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గొడవద్దు. అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే 4 ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ 4 ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. లత, లత, లత. ఎవరో ఒకరు చెప్పండి ముందు. నేను చెప్తున్నాను వినమ్మా. ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది. ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్. అమ్మా లత, అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు. నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను. మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు. ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కాడ ఏం చేస్తుందా? ఏం చేస్తున్నా? ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషమైన వస్తుంది. అసలు నా తమ్ముడిని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ. ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను. ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదమ్మా. లతనే అలా చూడలేని నాకేమిటో భయం. ఇప్పుడేగా నేను పిగువన్నావు. అబ్బా, దెప్పి పడవడాలి తర్వాత. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. ఆల్ రైట్. సరే డాక్టర్, వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? కొందరు ఆడవాళ్ళు పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. బహుశా అలాంటిదేదో అయి ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఏమిటో నేను అల్లాడిపోయావు. మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చు సార్? ఇప్పుడప్పుడే అవసరం లేదండి. ఒక 2 డేస్ ఇక్కడే ఉండనివ్వండి. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. అలాగే, సాయంకాలం వస్తా. ఓకే. నా తమ్ముడు. లత, ఏం జరిగింది లత? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అదే ట్రబుల్ ఏమిటా అని. ఐ సే డోంట్ డిస్టర్బ్. అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం. నాటకమా? అవును. మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి, మా బాబాయ్ ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నేను వదిలేని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అమ్మా జానవే. నెల్లూరు నెర జాయిని. టైం అయిపోతుంది, పద వెళ్దాం పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు. తల్లి, నీ పెట్టులోంచి చీర తీసిన మహానుభావుడు అది కట్టుకుని పడుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పదు, మేమేం చెయ్యాలి బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి.